జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి 175 అని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో కుర్చీ మీద అధికారం మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ తన అవినీతి పత్రికను ఛానల్ను అడ్డుపెట్టుకుని అసత్యాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితిని ముందుగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందుకు ఏదైతే నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్ళు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలుగొండకు సంబంధించి మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కి సంబంధించి 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈరోజు ఆ 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి రెండవ టన్నెల్లో 12వ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనటువంటి పరిస్థితి ఉంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క 12వ కిలోమీటర్లో రెండవ టన్నెల్లో ఉన్నటువంటి ఆ టీబీఎంని బయటికి తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే వెలుగొండకు సంబంధించి ఈ యొక్క రెండవ టన్నెల్కి సంబంధించి ఏదైతే ఇంకా
30% బెంచింగ్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, ఎందుకంటే చాలా స్లో మోషన్లో చేయాలి. ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టన్నెల్లో ఇంకా 50,000 నుండి 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసిన పరిస్థితి ఉంది. ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని. దగ్గర దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తే 6 నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి. అటువంటి పనిని 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోయి పని చేయకుండా ఈరోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు. ఏదైతే ఆ యొక్క వెలిగొండకి ప్రిలిమినరీగా మొదట ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడం, అదేవిధంగా మొదటి టన్నెళ్ళు, అదేవిధంగా రెండవ టన్నెళ్ళు కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం, మరి ఇది పూర్తి అయిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో, అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్ సెకండ్ టన్నెల్ నీరుని ఆ యొక్క 18.2 కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 22 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు. మరి ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటరీ పనులు కాలేదు, ఫస్ట్ సెకండ్కు సంబంధించిన టన్నెల్ పనులు పెండింగ్లో ఉన్నాయి. పోనీ వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ 22 కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో, మరి అది మొన్న 2022లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గళ్ళు పడినటువంటి పరిస్థితి. వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు, ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాలు 5-6 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. అంటే ఫీడర్ కెనాల్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ కానీ లైనింగ్ కానీ లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్ళు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్లలోంచి బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతుంది. మరి ఇటువంటి స్థితిలో ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నాలు సెకండ్ టెన్నాలు వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా, అంటే దగ్గర దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే 3,000 క్యూసిక్కుల నీరు, రెండవ టెన్నల్ నీరు 8,500 క్యూసిక్కుల నీరు. అంటే మొదటి రెండవ టెన్నల్స్ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర దగ్గర 11,500 క్యూసిక్కుల నీరు వెలిగొండ ద్వారా మనం తీసుకెళ్తాం. మరి ఈవేళ వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే 11,500 క్యూసిక్కులు కాదు కదా, 11 క్యూసిక్కుల నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రకంగా ఈరోజు ఆ ఫీడర్ కెనాల్ ద్వారా ఆ యొక్క నీరు వెళ్ళేటువంటి మార్గం లేదు కాబట్టి ఏదైతే ఆ ఫీడర్ కెనాల్ తర్వాత ఏదైతే నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 53 టీఎంసీల కెపాసిటీ. అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నల్లమల సాగర్లో వాటర్ పోతుంది. ఆ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు వాటర్ని రిజర్వ్ చేసుకుంటే ఆ నల్లమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్కి అది పోతూ ఉంది. మరి ఆ నల్లమల సాగర్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 53 టీఎంసీలు నీరు కాదు కదా, కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిపుచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా 5 సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయ చేసి మభ్యచి పెట్టాలని ప్రయత్నం చేశాడో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి.